ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి చరణ స్మరణతో ప్రారంభించుకుందాం మన ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఈ వేదికపై చిన్నారులు భక్తిని కళల్లో కలిపి ప్రదర్శించే ఈ విశిష్ట క్షణాలు మన హృదయాలలో ధర్మదీపాలను వెలిగిస్తాయి. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. మరి మొదటి అంశం శ్లోక పఠనం. ఆధ్యాత్మికతకు ఆది సంకేతం శ్లోక పఠనం. చిన్నారి స్వరాలలో వస్తున్న వేదోచ్చారణ మన హృదయాలను శాంతి సాగరంలో ముంచేస్తుంది. ఇప్పుడు మన చిన్నారి పలికే శ్రావ్యమైన శ్లోకాన్ని విని ఆనందిద్దాం. నా పేరు వశిక. నేను భాష్యం స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పబోతున్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయ యస్యద్విరదవత్రాజ పారిషత్యాపరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఓం యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తస్మై విష్ణవే సర్వజిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంపాయన ఉవాచ శుత్వా ధర్మాన శేషేణ భావనాని చ సర్వసా యుధిష్ఠిర శాంతనవ పునరేవ వ్యపాశత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్తువన్ కత్కం కమచ్చంత ప్రాప్నుయుర్మానభా శుభం కో ధర్మ సర్వధర్మాణ భవతః పరమో మతః యత్పత్యా పుండరీకాక్షం సవైరచ్యేన రసత పరమమ్యో మత్తేజ పరమమ్యో మత్తప పరమమ్యో మద్బ్రహ్మ పరమమ్య పరాయణం పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో పిత ఎతత్ సర్వాణి భూతాని భవంత్యాదిగా యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ వ్యపాశత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్తువన్ కత్కం కమచ్చంత ప్రాప్నుయుర్మానభా శుభం కో ధర్మ సర్వధర్మాణ భవతః పరమో మతః యత్పత్యా పుండరీకాక్షం సవైరచ్యేన రసత పరమమ్యో మహత్తేజ పరమమ్యో మహత్తప పరమమ్యో మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం పవిత్రాణం పవిత్రం మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో పిత ఎతత్ సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణు నామ సహస్రం శృణు పాపభయాపహం జ్ఞాని నామాని గౌణాని విఖ్యాతాని మహాన్నమ ఋషి విపరీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిన్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని చందోనుష్టుప్తదాదేవో భగవాన్ దేవకీ సుత అమృతాంశోద్భవో బీజం శక్తి దేవకీ నందన త్రిసామాహృదయం తస్య శాంతదేవి నియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణు ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాన్ నమామి పురుషోత్తమం అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన షష్ఠేకి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకి చక్రీతి కీలకం సాంగధన్వాధరాధర నిత్యస్త్రం రతాంగపాణి రక్షోప్య ఇది నేత్రం త్రిసామ సామగస్సామ్య తికతవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుసుదర్శన కాల ఇది దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జప వినియోగ
గురువుగారు, చిన్నారి పలికిన శ్లోకాన్ని విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా, ముద్దు ముద్దు మాటలతో స్పష్టంగా చక్కగా విష్ణు సహస్రనామం అంతటి గొప్ప స్తోత్రాన్ని నీవు అలవోగ్గా చెప్పేశావు. చాలా చక్కగా చెప్పావు. నీ ధారణ శక్తి గొప్పది. నీ వయసుకి ఇలా చెప్పడం చాలా గొప్ప. విష్ణు సహస్రనామం పూర్వపీఠిక ఈ పాపాయి చక్కగా పఠించింది. ఇందులో ప్రధానంగా ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప శక్తి ఏమిటి, అందరికన్నా ఉత్కృష్టమైన పరదైవతం ఎవరు అని అడిగితే అప్పుడు భీష్ముల వారు చెప్పారు, అదిగో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే సాక్షాత్తు పరమాత్మ. ఆయనను నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ కీడు కలగదు, ఆయన భక్తవత్సలుడు అని చెప్పారు. ఆ విషయాన్నే పూర్వపీఠికలో వర్ణించడం జరిగింది. నీకు ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం సదా కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒకే కళాకారుడు అనేక పాత్రలు. చిన్నారి నటనలో భక్తి విలువలు, భావోద్వేగాలు ఈ ఏకపాత్రాభినయంలో మనం వీక్షించబోతున్నాం. ఓ నమో వెంకటేశాయ. నా పేరు ధీరజ్. నేను భాష్యం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను శివుడు వేషధారంలో వచ్చాను. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నా కంటి చూపుతోనే కళని కరిగిస్తాను. నా తాండవమే సుస్థి స్థితి లయం. కాలాన్ని మింగిన కాల భైరవరి నేను, విషాను మింగిన నీలకంఠుని నేను పార్వతి పతిని. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. గురువు గారు, ఈ చిన్నారి అభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నాయన, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుడు భూమి మీదకి దిగొచ్చినట్లుగా ఉంది. నీ రూపం అత్యద్భుతంగా ఉంది. శివుడి వేషంలో శివుడనే అనుకుంటున్నావు. పరమేశ్వరుడు ఎంత గొప్పవాడంటే క్షీరసాగరాన్ని మధించినటువంటి సందర్భంలో ముందుగా అందులో నుంచి విషం వచ్చింది. ఆ విషం లోకాలకి అపకారం చేస్తుందని ఆ విషాన్ని తాను కంఠంలో నిలుపుకుని లోకాలన్నీ రక్షించినటువంటి కరుణాసముద్రుడు ఆ పరమేశ్వరుడు. ఆ కరుణాసముద్రుడైన పరమేశ్వరుణ్ణి మా అందరికీ నీవు గుర్తు చేశావు, కనిపించేలా చేశావు. హరహర మహాదేవ, శంభో శంకర. ఆ శివుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక మూడవ అంశం కళా వైభవం. కళా నైపుణ్యానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న ఈ కళా ప్రదర్శన, ఈ నృత్యాభినయంతో మనల్ని అలరించనున్నారు చిన్నారులు ఓ చక్కటి అన్నమయ్య సంకీర్తనతో. వీక్షించి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అనిష. నేను 5వ తరగతి భాష్యం స్కూల్లో చదువుతున్నాను. పరమ పురుషుడు
శ్రీదేవి పాలిట చలగే నిధానము చేదగిరి యశోదకు శిశువాయనిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగాడినిదివో పరమ పురుషుడు. గురువుగారు, అన్నమయ్య సంకీర్తనకి చక్కటి నృత్యాభినయాన్ని వీక్షించాం కదా, మరి మీ అమూల్య స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు నృత్యాభినయం ఎంతో అద్భుతంగా ఉన్నది. అభినయము అంటే భావ వ్యక్తీకరణ. ఆ నృత్యాన్ని చూసినప్పుడు ప్రత్యక్షంగా మనలో ఏ సన్నివేశాన్ని గురించి వారు నర్తిస్తున్నారో ఆ భావాన్ని గ్రహించే విధంగా నర్తించడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప కళ. ఇది పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి కళ. ఆ భావాలన్నీ అందరికీ తెలిసే విధంగా భ్రూ వికారములతో కరచరణాద్యవయవముల యొక్క చలనములతో ఎంతో అద్భుతంగా భక్తిభావం ఉట్టిపడేటట్లుగా ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ పాటల్ని రచించినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క భావ వ్యక్తీకరణ ఈ నాట్యంలో కనిపించే విధంగా అద్భుతంగా నాట్యం చేశారు. వారికి ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణలో జాతి గర్వం సజీవంగా నిలిచి ఉంది. ఈ రోజు మన చిన్నారి ధరించిన సంప్రదాయ వేషధారణ వెనుక విశేషాన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర, జయ జయ శంకర. నా పేరు శ్రీరక్ష. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కేరళ కట్టు గురించి చెప్పబోతున్నాను. కేరళ అనగానే గుర్తుకొచ్చేదే ఓనం పండుగ మరియు చీరకట్టు. కేరళలోని మహిళలు ఎక్కువగా తెలుపు మరియు గోల్డ్ చీరని వేసుకుంటారు. ఎప్పుడైనా ఎందుకు వాళ్ళు ఆ రంగు చీరని వేసుకుంటారని ఆలోచించారా? అయితే అదే రంగుని ఎందుకు ఉపయోగించారని అనిపించిందా? సిల్క్ లేదా కాటన్తో తయారు చేసినటువంటి తెలుపు మరియు బంగారు కాంబినేషన్తో కేరళ మహిళలు అందంగా తయారవుతారు. నిజంగా ఆ చీర కడితే ఏ మహిళ అయినా రాయల్గా కనిపిస్తారు. చూడటానికి ఓ అందమైన రాణిలా కనిపిస్తారు. కేరళలోని వేసుకునే తెలుపు గోల్డ్ చీర వాళ్ళ యొక్క సాంప్రదాయానికి గుర్తు.
పూర్వకాలంలో బౌద్ధులు దీనిని మందం మెరియత్తం అని అనేవారు. మందం అంటే చీరలో కింది భాగం, మెరియత్తం అంటే చీరలో పైన వేసుకునే భాగం. అలాగే బౌద్ధులు జైన్ లిటరేచర్లో టాత్తిక అని రాశారు. ఇక ఇవే రంగులని ప్రత్యేకంగా ఎందుకు వాడతారనేది చూసినట్లయితే కేరళలో వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తూ ఉంటే లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం మంచిది. ముదురు రంగు వేసుకోవడం వల్ల ఎండా వేడి పట్టేస్తుంది. అందుకనే తెలుపు రంగుని వాడుతారు. తెలుపు మరియు బంగారు కలిసి ఉంటే చాలా మంచిది, శుభప్రదం. కేరళలోని ఓనం పండుగ జరిగినప్పుడు తప్పకుండా అమ్మాయిలు ఈ చీరని కట్టుకొని అందంగా ముస్తాబవుతారు. పైగా సరస్వతి దేవికి ఇష్టమైన రంగు తెలుపు. అందుకనే తెలుపు రంగుని వాడడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది అనే నమ్మకం. మనము కూడా వారంలో ఒక్కసారి అయినా ఈ చీరని వేసుకోవాలనేది నా ఆశయం. ధన్యవాదములు. హరహర శంకర, జయ జయ శంకర. గురువుగారు, ఈనాటి సంప్రదాయ వస్త్రధారణను చూశారు కదా, మరి మీ స్పందన ఏంటో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. మనం ధరించేటువంటి వస్త్రాన్ని బట్టి మనకి సమాజంలో ఒక విలువ ఉంటుంది, ఒక ఆదర్శము ఉంటుంది. మన వస్త్రధారణ చూసి 10 మంది ఓహో ఇలా మనం సంస్కారవంతంగా ఉండాలా అని నేర్చుకునేలాగా మనం ధరించే వస్త్రాలు ఉండాలి. ఆ విధంగానే నువ్వు అందరికీ ఆదర్శం కలిగే విధంగా ఒక చక్కని అపురూపమైనటువంటి వస్త్రధారణతో మా అందరికీ ఆనందాన్ని కలిగించావమ్మా. నీకు ఆ శ్రీనివాసుని దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అటువంటి మా చిన్నారుల కోసం ఓ మంచి మాటను తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంచి మాట ఏంటంటే, బ్రహ్మగారి వాహనం హంస. హంస మీద బ్రహ్మగారికి సర్వ హక్కులు ఉన్నాయి. ఆయనే గనక హంస మీద కోపిస్తే ఆ హంస ఎక్కడికి వెళ్లకుండా కట్టేయగలడు. కానీ హంసలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏమిటో తెలుసా? పాలని నీళ్లని వేరు చేయటం. ఆ గుణాన్ని మాత్రం పోగొట్టలేడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనని ఎంతో మంది అరికట్టడానికి ప్రయత్నించవచ్చు, కానీ సహజంగా మనలో ఉండే తెలివితేటల్ని గొప్పతనాన్ని ఎవరు దూరం చేయలేరు. ఆ విషయాన్ని గమనించుకుని మన శక్తితో మనం ఏ కార్యాన్నైనా సాధించాలి. అదే ఈనాటి మంచి మాట. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. చిన్నారులు ఎంతో ఓర్పుతో, భక్తితో, శ్రద్ధతో తమ కళా నైపుణ్యాన్ని మన ముందు ప్రదర్శించి మనకు ఆనందాన్ని కలుగజేశారు కదా. వీరికి ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.